बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की वंदे मातरम 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 बोलो भारत माता की बोलो भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे ऐक्यता वंदे ऐक्यता वंदे 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 भारत माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు, ఈ సేవలు గుర్తిస్తాం. నా వంతుగా కూడా వీళ్ళు ఆసరాగా ఉండడానికి 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. ధైర్యం ముందు తల్లి. అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర వీర మాతవే, వీర మాతవి నువ్వు, వీర మాతవి నువ్వు. वंदे 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 भारत माता की भारत माता की भारत माता की भारत माता की वंदे 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 झंडा सारे हमारा विजयी सूरज तुझी संस्कारा झंडा हमारा विजयी सूरज संस्कारा పుట్టి పెరిగిన దేశం కోసం ప్రాణమిచ్చిన వారి కోసం ఈ జెండా ఇది భారత మాతలోని జెండా. अमर है जोहार मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक. పుట్టిన వారు ఇంతకే తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మరవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులకు గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏమిటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లితాండ శ్రీరాములు నాయకు జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇద్దామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ్గ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి
కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి, జోహార్ మురళి, జోహార్ మురళి.